ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఈ దినము దేవుని మాట మనకు అనుగ్రహించబడుతున్నది. ప్రభువు ఏమి చెబుతున్నాడంటే, నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు కలుగును అని. దేవునికి మనము నమ్మకమైన వారుగా ఉంటేనే దేవుని దీవెనలను మనం పొందుకుంటాం. కనుక చాలాసార్లు నేనెందుకు దీవించబడలేదు, నేనెందుకు ఆశీర్వదించబడలేదు అని నీ మనసులో నీవు అనుకుంటూ ఉంటే ఒకసారి నీ జీవితాన్ని నువ్వు పరిశీలించుకోవాలి. దేవునికి నమ్మకమైన మనుషులుగా జీవించుచున్నామా? నమ్మకమైన వారిగా ఉన్నట్లయితే నమ్మకమైన వారికి మెండుగా దీవెనలను దొరుకును అని ప్రభు అంటున్నాడు. కనుక ప్రభువా, నేను నీకు నమ్మకమైన బిడ్డగా ఉండడానికి నన్ను నీవు ఆశీర్వదించుము అని మన మార్గము, మన చేష్టలు, మన మాటలు, మన ప్రవర్తన అంతా కూడా దేవునికి నమ్మకమైనదిగా ఉండడానికై మనము ప్రయాసపడాలి. ఎందుకంటే నమ్మకమైన వానికి దీవెనలు కలుగుతాయి అని మనము గ్రహించాలి. యేసేపు దేవుని దృష్టికి నమ్మకమైన వాడు, యథార్థవంతుడైన మనుషుడు. కనుక యేసేపును దేవుడు ఆశీర్వదించినాడు. అనేక శ్రమలు, బాధలు, వేదనల మధ్య దేవుడు అతన్ని నమ్మకాన్ని గుర్తిరిగినాడు. యేసేపును గురించి మనము చదివినప్పుడల్లా యెహోవా అతనికి తోడై ఉండెను గనుక అతడు చేయనిదంతయు వర్ధిల్లెనన్న మాట మనము ఎందుకు దేవుని వాక్యములో చూస్తున్నామంటే, దేవుడు అతనికి తోడుగా ఉండడానికి కారణం ఏమిటంటే అతని నమ్మకత్వమే. పోతీఫరు ఇంటిలో అతడు పని చేసిన నమ్మకము కలిగిన వాడిగా జీవించాడు. తన తండ్రి చెప్పిన ప్రతి మాటకు లోబడి తండ్రికి నమ్మకమైన మనిషిగా జీవించాడు. ఫరో అతన్ని ఐగుప్తు దేశంలో ఉన్నతమైన వ్యక్తిగా నియమించడానికి కారణమే అతనిలో ఉన్న దైవ జ్ఞానము ప్లస్ నమ్మకము. ఆ నమ్మకాన్ని ఆయన ఎట్ట కాపాడుకున్నాడంటే, కరువు వచ్చేటువంటి దానిని గురించి, సమృద్ధిగా పండేటువంటి పంటను గురించి అతడు తెలపడం మాత్రమే కాకుండా, అతడు చెప్పినటువంటి ఆ ఆలోచనలు ఆయన దృష్టికి అంగీకారంగా ఉన్నాయి గనుక అతని కంటే నమ్మకమైన వారు ఎవరూ లేరని ఉన్నత స్థానంలో అతను ఉంచినాడు. ఆ నమ్మకాన్ని కాపాడుకొని ప్రపంచానికి వచ్చిన ఆ కరువును అతడు ఎదుర్కొన్నాడు. అవును దేవుని బిడ్డలారా, మనము దేవునికి నమ్మకముగా ఉన్నట్లయితే దేవుని మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు మనకు కలుగును. మన ప్రభు అయిన యేసు తన తండ్రి అయిన దేవునికి నమ్మకమైన వాడిగా ఉండి ఆయన తనకు అప్పగించిన పనిని నెరవేర్చి మనందరి కొరకై తన ప్రాణమును పెట్టి తన నమ్మకత్వాన్ని చాటుకున్న దేవుడు ఆయన. నీవు కూడా నమ్మకము కలిగిన బిడ్డగా ఉంటే నీవు చేయు వృత్తి, నీవు చేసే పని, నీ వ్యాపారము అన్నీ కూడా ఆశీర్వదించబడతాయని ప్రభు పేరట నీకు తెలియజేస్తూ ఈ మంచి సమయంలో తన దీవెనతో దేవుడు నింపునట్లుగా మనం ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసు స్వామి, నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు కలుగుతాయని చెప్పినావు. ఆ నమ్మకాన్ని నీ బిడ్డలు కాపాడుకొని మెండైన దీవెనలు పొందుకునే భాగ్యం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ని నొక్కండి.